హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనసుమి టీవీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి తనే కాంతిరేశా గారు. తనకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ ఎన్నో వీడియోస్లో ఫాలో అవుతూనే ఉన్నారు. బట్ ఈ వీడియోలో మాత్రం కొంచెం డిఫరెంట్గా తన గురించి తెలుసుకుందాం. అదే ఆత్మజ్ఞానం గురించి, లైఫ్ పర్పస్ గురించి, మ్యారేజ్ గురించి అండ్ డైవర్స్ గురించి, ఇంకా ఎన్నో విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు, మిమ్మల్ని ఫాలో అయినప్పుడు బేసికలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్. ఓకే. ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్కి వాళ్ళ మైండ్ అనేది అంటే ఇది ఆన్లో ఉంది కదా, సో అది ఆ క్రియేటివ్ మైండ్ అనేది ఉంటుంది కదా. అది ఎందుకంటే బేసికలీ ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్ కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ. ఈ పెయింటింగ్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? పెయింటింగ్స్ వేసినప్పుడు నాకు హాయిగా అనిపిస్తుంది. మైండ్ పీస్ అనేది నేను పీస్ఫుల్గా ఉండి పెయింటింగ్ వేస్తున్నా. పీస్ఫుల్ ఉన్నప్పుడే అవుతుంది. నేను ఉన్నదే పీస్ఫుల్గా, ఏం చేసినా చేయకపోయినా. సో ఈసా గారు, మీ వ్యూలో ఒక ఆర్టిస్ట్ మైండ్ ఎలా ఉంటుంది, నార్మల్ మ్యాన్ మైండ్ ఎలా ఉంటుంది? అసలు మైండ్ ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవరైనా భూమి మీద పనిచేసినప్పుడు రెండు రకాలుగా పనిచేస్తారు. ఒకటి ఏదో ఆశించి, రెండవది ఊరికే. చిన్నపిల్లలు పెయింటింగ్ చేస్తారు, ఊరికే చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళందరూ మెచ్చుకుంటారో, ఒక ప్రైజ్ వస్తుందో, అప్పటి నుంచి ప్రైజ్ కోసం చేస్తారు. ఆ రోజే ఆర్ట్ చచ్చిపోతుంది బేసికల్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేకా, లేకపోతే ఆర్ట్ ఫర్ రికగ్నిషన్ సేకా అన్నది అట్లా. ఇప్పుడు నేను ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అంతే. అంటే నా ప్రశాంత స్థితిలో నా కదలిక నుంచి ఏదో పుడుతుంది. అది ప్రజలు చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, సేల్ అయినా ఓకే, సేలకపోయినా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను అమ్మనని కాదు, నేను వేస్తాను, ఎవరికైనా కావాలంటే ఇస్తాను. బట్ నా అంతకు నేను నా పెయింటింగ్ కొనుక్కొని కానీ నేను ఎప్పుడు ఎవరిని అడగను. అంటే ఇప్పుడు ఇది ప్రకృతి నియమం, ఫ్లవర్ విరబూస్తుంది అంతవరకు, అక్కడితో దాని పని అయిపోయింది. బుక్స్ కూడా అంతేనా? ఎవ్రీథింగ్. కాకపోతే ప్రపంచంలో ఉన్నందుకు అప్పుడప్పుడు కొన్నిసార్లు డబ్బు కోసం పని చేయవలసి వస్తుంది, బికాజ్ నేను సర్వైవ్ కావాలి కాబట్టి. బట్ అది చాలా తక్కువ సమయం, వెరీ లిమిట్. అంటే మీకు చేంజ్ అనేది చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఇంత డెప్త్గా ఉండరు. మీరు ఏ ఫిలాసఫర్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు చిన్నప్పుడు? సో చిన్నప్పుడు ఏమీ లేదు అసలు. నాకు సిటీకి వచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇవేవి తెలియదు అసలు. నేను ఎవరితో పోల్చుకొని లేదు నా బై బర్త్. సో మా ఫ్రెండ్స్ అందరికీ ఏవో జీవిత లక్ష్యాలు ఉన్నట్టు నేను చూసేవాడిని. అంటే ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. నాకు అవి కూడా లేవు. నాకు తెలిసిందల్లా జస్ట్ ఆడుకోవడం అంతే. సో అందరూ ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాత కూడా నేను ఆడుకుంటూనే ఉన్నా. దెర్ వాజ్ నో ప్రాబ్లం. సమస్య ఎప్పుడు వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారి నాకు ఆలోచన స్టార్ట్ అయింది అసలు, వాట్ ఈస్ లైఫ్ అని. ఏందా టైం వేస్ట్ చేస్తున్నావు అంటే, వేస్ట్ ఏం చేస్తే నేను ఆడుకుంటున్నా అని చెప్పేవాడిని. నువ్వు ఆడుకోవడం వల్ల ఏమొస్తుంది నీకు? అదే నాకు ఆనందం వస్తుంది, ఉపయోగపడే పని చేయి, నాకు ఉపయోగపడుతుంది. కానీ రాను రాను రకరకాల వ్యక్తులు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే అడుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశంలో నేను నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నా అని. అసలు జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళ జీవితం గురించి చెప్పడం నేను మరోసారి చూసిన లైఫ్లో. వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు, వాళ్ళలాంటి సఫరింగ్ నన్ను అనుభవించమని చెప్తున్నారు బేసికల్లీ. సో దే ఆర్ మోటివేటింగ్ మీ టు టేక్ దేర్ లైఫ్. అంటే యూజువలీ అంటే పేరెంట్స్ నుంచి కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ కొన్ని ఆలోచనలు వస్తాయి కదా, మీకు అట్లా నేనేం తీసుకోలేదు. వచ్చిందా? అంటే నేను అది చెప్తున్నా, నాకు చాలా అంటే ఇది ఒక అన్యూజువల్ ఆస్పెక్ట్. ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఒకరికి చిన్నప్పటి నుంచే ఏదో ఒక దాని మీద ఆసక్తి ఉంటుంది. నాకు ఓన్లీ ఆట మీద ఆసక్తి ఉంది. ఆటలో గెలుపోటముల మీద అస్సలు నాకు శ్రద్ధ లేదు. ఆడడంలోనే నేను పరిపూర్ణంగా ఆస్వాదించేవాడిని. వెదర్ మేము ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు నేను గెలిచినా అంతే ఉత్సాహంగా వచ్చేవాడిని, ఓడిపోయినా అంతే ఉత్సాహంగా వచ్చేవాడిని. బికాజ్ ఐఎమ్ ఫిల్డ్ విత్ ద గేమ్, నాట్ విత్ ద రిజల్ట్. ఇప్పుడు ఇది నాకు పుస్తకాల ద్వారా వచ్చినటువంటి అండర్స్టాండింగ్ కాదు. నా ప్రకృతిలో అన్నీ అలాగే ఉంటాయి. సంభవం అది నేను కోల్పోలేదేమో. నేను నా ఆటోబయోగ్రఫీలో రాసుకున్నా, మేబీ నా ప్రమేయం లేకుండా ఒక సహజమైన అమాయకత్వం నాలో అట్లా నిండిపోయింది. సో
ఎప్పుడు వచ్చింది కాన్ఫ్లిక్ట్? ఎప్పుడైతే అందరూ సెటిల్ అవుతూ లైఫ్లో కార్లు కొనుక్కుంటూ, బైకులు కొనుక్కుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఒక ఇల్లు కట్టుకుంటూ, బ్యాంకులో బ్యాలెన్స్, అట్లా నేను లేను కాబట్టి అందరూ ఆ దిశగా నన్ను ప్రశ్నించారనమాట. అది వాళ్ళ తప్పు కాదు, కానీ నాకు చాలా పెద్ద బ్లో. అంటే అసలు ఏమిటి లైఫ్ అనేది అప్పుడు వచ్చింది ఆ క్వశ్చన్. సో అప్పుడు మొట్టమొదటిసారి ఐ స్టార్టెడ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఎవ్రీబడి. సో ఆ 3 or 4 years బ్లాక్ డేస్ ఆఫ్ మై లైఫ్. కంపేర్ చేసినప్పుడు బ్లాక్ డేస్. అంటే పోల్చుకోవడం స్టార్ట్ అవడంతో నా ఆనందం పోయింది, నా ఆట పోయింది, నా నిద్ర పోయింది, నా సహజమైనటువంటి ఒక అమాయకత్వం పోయింది. ఐ బికేమ్ కరప్ట్ సైకలాజికల్లీ. నాకేమాత్రం సంబంధం లేని వాడిని కూడా నేను ద్వేషించాను. ఎవరిదోరితోనూ పోల్చుకుంటున్నాను. మా ఇంటి ఓనర్ కారు కొనుక్కుంటే నేను డోర్ గట్టిగా వేసాను. అసలు ఆయన కారు కొనడానికి నేను డోర్ డబ్బి మీద వేయడానికి ఏంటి సంబంధం? బట్ ఐ వాజ్ ఇంపాక్టెడ్. ఒక చిన్న పిల్లవాడిని, మా ఓనర్ వాళ్ళ మనవడు పుట్టిన పిల్లవాడిని కారులో తీసుకొస్తే నేను తట్టుకోలేకపోయినా సార్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీనికి నువ్వు ఆరాటపడడానికి ఏమిటి సంబంధం అంటే నేను చెప్పాను, ఇన్ని సంవత్సరాలైనా నా కారు ఎక్కే అవకాశం రాలేదు, బట్ వాడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు రకరకాల ప్రశ్నలు ముసురుకున్నాయి. ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసినాయి. అంటే నేనేమన్నా పాపం చేశానా? ఆ తర్వాత కొందరు ఏమన్నా పుణ్యం చేస్తారా? వాళ్ళకి జన్మతః ఇన్ని, అంటే ఇంట్లో ఏసీ ఉంటుంది, కారు ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉండవు, వ్యాపారాలు ఉంటాయి, అందం ఉంటుంది. నాకేమీ లేదు. ఇప్పుడు నేను లైఫ్ ఎట్లా మొదలు పెడతా? మరి చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పుంటేనేమో నాకు తెలిసి ఉండేది. చిన్నప్పటి నుంచి ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగమే చేశారు. ఎవరు మనకి ఇన్ డెప్త్ లైఫ్ గురించి ఎప్పుడు చెప్పలే. సో చాలా ఒక అంతులేని ఏమంటారు సఫరింగ్ అనేది నా లైఫ్లో ఎస్టాబ్లిష్ చేయడం ఆపేస్తే ఆ హ్యాపీనెస్ ఉంటుంది అని మీకు ఎప్పుడు తెలిసింది? అంత ఈజీ కాదు అది. మైండ్ని అండూ చేయడం అంత ఆషామాషిగా. చాలామందికి ఫిలాసఫీగా జీవితం అంటే ఏంటో తెలుసు, కానీ ప్రాక్టికల్గా దాన్ని అర్థం చేసుకోవడం అంత ఆషామాషిగా. అందుకే ఇంతమంది ఈ ఆశ్రమాలకు పోతున్నారు. దే రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, కానీ దొరకట్లేదు అది. మళ్ళీ పద్ధతులు ఎరుకుతున్నారు, వాలంటీరింగ్లో ఎరుకుతున్నారు, ఎవరు రకరకాల కార్యక్రమాల్లో ఎంగేజ్ అవుతున్నారు, ఏదో ఉన్నత లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నారు, బట్ ఏకాంతంగా ఉండలేరు. అసలు మీకు జీవితం అర్థమైతే అసలు మీరు ఆకాశం కింద భూమి పైన ఒక్కరే ఏకాంతంగా బతికేయచ్చు, కో ఎగ్జిస్టెన్స్లో. కానీ ఇది పుస్తకాలు చదివితేనో లేకపోతే ఎవరి సమక్షంలో ఉంటేనో అర్థమయ్యే విషయం కాదు. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ ఓన్ మైండ్. ఆ క్వశ్చనింగ్ అనేది నాకు అనుకోకుండానే పుట్టింది. నేను మామూలుగా అందరితో ఆడుకుంటున్నా, సినిమాలు చూస్తున్నా, బట్ నిరంతరం ఒక క్వశ్చన్ నడిచేది అన్నట్టు. అసలు వాట్ ఈస్ దిస్? ఎవరో ధనికులుగా ఉన్నారు, ఎవరో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరో మేధావులుగా ఉన్నారు. ఈ డిస్క్రిమినేషన్ ఏమిటి అసలు? ఎందుకంటే దాని ద్వారానే గుర్తింపు వస్తుంది, దాని ద్వారానే రెస్పెక్ట్ వస్తుంది. ఒక తల్లికి 2 పుడితే బాగా డబ్బు సంపాదించేవాడికి ఆ ఇంట్లో గౌరవం ఉంది, ఏమి చేయని వాడికి ఏమీ లేదు. అసలు మనిషికి విలువ లేదు, మనిషి చేసే పని తద్వారా వచ్చే ఫలితానికి విలువ ఉంది. ఆ విధంగా చూస్తే అసలు ఐఎమ్ నోబడి. ఇప్పుడు అందం లేదు, డబ్బు లేదు, మన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, మన ఇంట్లో మెంటార్స్ లేరు, పుస్తక జ్ఞానం లేదు, ఏమీ తెలియని, నాకు భాష రాదు, ఇంగ్లీష్ వదిలే తెలుగే చక్కగా రాదు. ఇప్పుడు ఏమీ లేని వాడు ఎక్కడ మొదలు పెట్టాలి? నేను భాషను ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడు నన్ను నేను గ్రూమ్ చేసుకోవాలి, ఎప్పుడు నేను కొంత డబ్బు సంపాదించాలి, ఎప్పుడు నేను బైక్ కొనుక్కోవాలి, ఎప్పుడు నేను దాన్ని ఆస్వాదించాలి? ఇది అయ్యే పని కాదు. ఐ జస్ట్ ఫెల్ట్ టు ఎండ్ లైఫ్. నేను నెగిటివే కాదు, పాజిటివే. అదేంటి, నేను రాసుకున్న సూసైడ్ నోట్ అదేంటంటే, చావాలని లేదు కానీ బతకడానికి రీజన్ దొరుకుతలేదు. I don't want to die, but I am not finding any meaning to live. ఇప్పుడు ఈ క్వశ్చనింగ్లో నుంచి నా పర్సెప్షన్ మారింది. ఎటువంటిదంటే, మీకు బట్టలు కావాలనుకోండి, మీ మైండ్ అంతా బట్టల షాపులే వెతుకుతుంది. ఆ టైంలో మెడికల్ షాపులో వెతకదుగా, అసలు కనబడవు ఆ టైంలో. అట్లా నా మనసులో ఉన్న ప్రశ్నలకి జవాబులు వెతకడంలో నాకు కొందరు తారసపడ్డారు మొట్టమొదటిసారి. బికాస్ అంటే ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఇన్ టు థింగ్స్. ఇప్పుడు ఎవరు వచ్చినా నేను ఇదే మాట్లాడేవాడిని కదా, సో అందరూ పక్కకు జరిగేవాళ్ళు, అమ్మ వీడు సోది మాట్లాడతాడు. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, వాళ్ళు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలిసినదో చెప్తున్నారు, నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళు నన్ను వదిలేస్తున్నారు.
లైఫ్ అంటే ఇంతేరా భయ్, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రారంభం ఉంటుంది అంటున్నారు. ఐ సెడ్ నో. నీకు ఆన్సర్ తెలుసా తెలియదా? అసలు జీవితం యొక్క మూల సూత్రం ఏంది, జీవితం యొక్క మూల అవగాహన ఏంది, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత పుస్తకాలను పరిచయం చేసిన ఫ్రెండ్స్ వచ్చారు. దెన్ ఫ్రెడరిక్ నీషే కేమ్ ఇన్ టు మై లైఫ్, అయాన్ ర్యాండ్, ఓషో, కృష్ణమూర్తి. ఐ కెన్ కోట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలాసఫర్స్. ఐ కంప్లీట్ రీడింగ్ పీరియడ్. ఒక్క విషయం మాత్రం స్ఫురణకు ఉంది, ఏదేమైనా అడుక్కొని తినొద్దు. ఇది ఎందుకో నాకు అనుకోకుండా స్ఫురించింది. అప్పటి నుంచి ఉద్యోగం అని కాదు కానీ ఎలాగో నాకు జీవితం మీద పెద్ద ఇచ్చ వ్యామోహం లేవు కాబట్టి ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని తినాలి అన్న స్ఫురణలో నుంచి నేను రోడ్ల మీద బొమ్మలు వేయడం అంతే. అంతకుమించి ఆర్టిస్ట్ అవ్వాలనో లేకపోతే నా ఆర్ట్ని ప్రపంచానికి పరిచయం చేయాలనో, దీనివల్ల భవిష్యత్తులో పద్మశ్రీ వస్తుందో కాదు. అసలు ఆ రోజుకి 100 రూపాయలు వచ్చాయా, అది 5 నిమిషాల్లో వచ్చినా, 50 నిమిషాల్లో వచ్చినా, 5 అవర్స్లో వచ్చినా, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ఆ రోజుకి ఏ పని చేసేది లేదు. తర్వాత రోజు అక్కర్లేదు, వారంలో ఒక రోజు సరిగ్గా పని చేస్తే మిగతా 5 రోజులు 6 రోజులు బతికేయచ్చు. తర్వాత నా క్వశ్చనింగ్లో నాకు చాలా విషయాలు తెలిసినాయి. నేను నవ్వుకునేవాడిని, వేరే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేవాడిని. అదేంటి, అసలు ఒకప్పుడు గొలుసులతో కట్టేసేవారు, ఇప్పుడు ఉద్యోగంతో కట్టేస్తున్నారు అని రాసుకునేవాడిని. ఒకప్పుడు బానిసం చేయాలంటే గొలుసులు కావాలి. ఇఫ్ యూ రీడ్ డయోజెనిస్ ఆర్ గ్రీక్ మైథాలజీ, ఇట్లా కొట్టి తీసుకెళ్తారు, వాళ్ళని బానిసలుగా అమ్మేస్తారు. ఇప్పుడు మనంతకు మనమే అయ్యి వెళ్ళి మన సమయాన్ని మొత్తం అక్కడ కట్టేస్తున్నాం. మనల్ని ఎవరు గొలుసులతో బంధించలే, మనల్ని మనమే ఒక క్యాబిన్లో బంధించుకుంటున్నాం జస్ట్ బికాజ్ యూ నీడ్ సమ్ మనీ. ఒకవేళ నిజంగా డబ్బు అంటూ ఉంటే 90% ఆఫ్ ద పీపుల్ ఏ జాబ్ చేయరు, నిష్క్రియాపరులుగా మారిపోతారు. ఇది కాదు లైఫ్, ఇది 100% కాదు. అసలు నాకు స్ఫురిస్తున్నది, బట్ నాకు పర్ఫెక్ట్ లాజికల్ ఆన్సర్స్ నాకు బొచ్చడి తెలుసు అప్పుడు కూడా, ఇప్పటికంటే ఎక్కువ తెలుసు అప్పుడు. ఇప్పుడు నేను మొత్తం మర్చిపోయినా, కానీ నాకు ప్రాక్టికల్గా తెలియాలి వాట్ ఈజ్ లైఫ్ అంటే. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు ఎక్కడో అది లోపల ఉంటేనే ఏది లేదు, లేదంటే లేదు. చిన్నప్పుడు నేను బాగానే ఉన్నా. మరి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్ లో వేరే వాళ్ళైతే సూసైడ్ చేసేసుకుంటారు. చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది. స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి. స్ట్రాంగ్ కదా, క్వశ్చనింగ్ ఎక్కడో ఉంది లోపల. క్వశ్చన్ చేస్తున్నా నేను. నాకు ఆన్సర్ దొరికితే ఏదో నిర్ణయం తీసుకుంటా. ఇది ఎట్లుందంటే, నేను సినిమా స్టార్ట్ కాలేదు, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ టికెట్స్. సినిమా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవడమా, నెక్స్ట్ షో కోసం అక్కడే వెయిట్ చేయడమా అన్నది తర్వాత సంగతి. స్టిల్ నాకు క్వశ్చనింగ్ ఎండ్ కాలే కాబట్టి ఐఎమ్ క్యూరియస్. ఈ క్యూరియాసిటీలో అన్నీ నడుస్తున్నాయి. ఫ్రెండ్స్తో సినిమాలు నడుస్తున్నాయి, సాయంత్రం క్రికెట్ నడుస్తుంది, నేను ఎగరేసే పతంగులు నడుస్తున్నాయి. కానీ ఒకప్పటి ఆనందం లేదు, మెకానికల్గా చేస్తున్నా. మెనీ టైమ్స్ ఐ యూస్ టు థింక్ అసలు ఆడుతున్నది ఎవరని డౌట్ వచ్చింది నాకు. బికాజ్ ఈ ఆడుతున్న వాడికి గెలుపు మీద ఆసక్తి లేదు, ఓటమి మీద ఆసక్తి లేదు, దీనివల్ల తనకు డబ్బు వస్తలేదు, జ్ఞానం వస్తలేదు, బట్ వై హీ ఈజ్ ప్లేయింగ్. ఇట్లాంటి ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాళ్ళు ఎవరు కదా. ఎందుకంటే కొంచెం తాత్వికంగా అనిపించడమో, లేకపోతే ఏదో లాజిక్ లేకుండా ఏదో పిచ్చిగా మాట్లాడడం అనిపించడమో తెలియదు. బట్ అందరూ నన్ను అవాయిడ్ చేసేవాళ్ళు కోపంతో కాదు, అరే దండం పెడతారా ప్లీజ్ రా, డిస్కషన్స్ వద్దు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం బతుకుతున్నాం అని. అట్లా నేను కూడా వాళ్ళని మెల్లగా వదిలేసేవాడిని. సో ఐ స్టార్టెడ్ ఫైండింగ్. నేను మన సంతోష్ నగర్ నుంచి ఆ బస్సులు అట్లా పట్టుకుని, డబ్బులు ఉండేవి కాదు కదా, పట్టుకొని ఎక్కడో సంజీవ్ రెడ్డి నగర్ అవతల ఒక పర్సన్ ఉంటే అతన్ని కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడి వస్తుంది. బికాజ్ హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. ఆ తర్వాత ఎక్కడో షామీర్పేటలో నేను ఎక్కడో బొమ్మలు వేస్తుంటే ఒక వ్యక్తి తారసపడితే అతనిలో కొంచెం ఈ ఫిలాసాఫికల్ యాంగిల్ కనిపిస్తే షామీర్పేట వరకు వెళ్ళి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నడుచుకుంటూ ఆటలు ఆడుకుంటూ పాడుకుంటూ రాళ్ళు దన్నుకుంటూ ఇంటికి వచ్చేస్తుంటే నాకు అసలు టైం తెలిసేది కాదు. నా క్వశ్చన్ అంతా ఒకటే, ఈ రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న మనస్సు అణిగేది ఎట్లా? నాకు సమస్యలు కనిపిస్తలేదు, నా మైండ్లో కనిపిస్తున్నది. బట్ అది ఆగట్లేదు కదా. పుస్తకాలు అయిపోయినాయి, ఆ తర్వాత మెడిటేషన్స్ పట్టుకున్నాయి, శ్వాస మీద ధ్యాస, బసిరిక, విపశ్యన. ఆ తర్వాత దీని యొక్క అప్డేటెడ్ వర్షన్లో యోగాలో రకరకాల యోగా, పతంజలి యోగా కావచ్చు, ఆ తర్వాత బిక్రమ్ యోగా కావచ్చు, సో మెనీ యోగాస్. బట్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది ఇట్ రిమైన్డ్ క్వశ్చన్. ఇప్పటికీ కూడా అయిపోయింది, ఎప్పుడు లేదు. 2009లో ఐ ఫౌండ్ ఆల్ ఆన్సర్స్. 2009లో ఆ మైండ్ చచ్చిపోయింది. అంటే జవాబు దొరకడంతో మైండ్ వెళ్ళిపోయింది. టర్నింగ్ పాయింట్ అని ఏమి లేదు. అట్లా ఓకే, భాషపరంగా అనుకుందాం. సో ఇది ఎట్లుందంటే, నాకు పొద్దున్న ఎన్ని గంటలకు లేచారు మీరు?
ఇంకా స్పెసిఫిక్గా అంటే 5, 5, 10 అట్లా అనుకుంటుంది. అక్కడి నుంచి మీ జీవితం మారిపోయింది అనడానికి లేదు, అప్పుడు లేచారు అంతే. సో అట్లా 2009లో నేను మొట్టమొదటిసారి మేల్కొని అంతవరకు నాకున్న అన్ని ప్రశ్నలకి నా మౌనంలో, నా ఏకాంతంలో నేను సమాధానాలు చూడడంతో పాటుగా, సమాధానాలు అందరికీ దొరికాయి, నాకు ముందే దొరికాయని కూడా చెప్పాను. ఇప్పుడు సమాధానం దొరికిందనడానికి ఒక ప్రమాణం ఉంది. అంటే ఇక ఆలోచన లేకుండా ఆచరణగా మారిపోయింది అంతే. అంతవరకు ఆలోచిస్తూనే ఉంది మైండ్. ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాని విషయం. అదేంది, అందరికీ ఫిలాసఫీ తెలుసు, అందరికీ ఇప్పుడు యూట్యూబ్లో కొడితే బుద్ధుడు ఫిలాసఫీ మొత్తం వస్తుంది. అది నువ్వు 2 days బై హార్ట్ చేస్తే నువ్వు పెద్ద స్టేజ్ మీద బుద్ధునిలాగా మాట్లాడవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ బికమ్ బుద్ధ. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది ఆచరిస్తేనే అది నిజమైన జ్ఞానం అన్నది నాకు 2009లో మొట్టమొదటిసారి స్ఫురించడము, ఆచరించడము. అది ఎటువంటిది, పుస్తకాలు అయిపోయినాయి, ధ్యాన పద్ధతులు అయిపోయినాయి, క్వశ్చనింగ్ అయిపోయింది. అప్పుడున్న ఎగ్జిస్టెడ్ గురువులో వాళ్ళని ప్రశ్నించడము, అప్పుడున్న ధ్యానంలో వాళ్ళతో తర్క వితర్కాలు, గొడవలు, రోడ్ల మీద, కేఫ్టేరియాస్లో. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, కారవాన్ నడుస్తుంది. నాకు మొట్టమొదట స్పృశించిన అంశం ఏంటంటే ప్రకృతి అండ్ ప్రపంచం అన్నది ఐ హ్యావ్ డిస్కవర్డ్. అది ఒక ఇన్సైట్ లాగా వచ్చింది నాకు. ఇది ఎప్పటికీ రిలవెంటే, ఇది కాలంతో పాటు మారే విషయం కాదు. రెండోది, దానికి నేను ప్రొప్రైటర్ను కూడా కాదు. దీన్నే ఎవరన్నా విని అది వాళ్ళ సిద్ధాంతంగా చెప్పుకున్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే నేనంటూ ఏది సొంతం చేసుకోదలుచుకోలే, నేను ఏది క్లెయిమ్ చేసుకోదలుచుకోలే. ఇది నాది వాళ్ళు కాపీ కొట్టారు. ఇప్పుడు సినిమా కథల విషయంలో మనం చూస్తాం కదా, నా పాట వాళ్ళు కాపీ కొట్టారు. అసలు ఎవరినైనా కాపీ కొట్టుకోను. అసలు నో వన్ కెన్ కాపీ మై పీస్. అసలు నా ఆనందాన్ని ఎవడు కాపీ కొడతాడు, నా ఈజ్ని ఎవడు కాపీ కొడతాడు, అది అయ్యే పని కాదు. నా ఆలోచనలు కాపీ కొడితే ఐ అప్రిషియేట్, ఇంకా బాగా కాపీ కొట్టు. దానివల్ల ఒక్కటి తెలుస్తుంది, నువ్వు ఆలోచించలేవని. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అన్నది ఒక ఇన్సైట్ లాగా వచ్చిన తర్వాత అంత క్లియర్గా డిఫైన్ అయిపోయింది. ఎప్పుడో మా ఓనర్ వాళ్ళ కొడుకు ఆ చిన్న పిల్లవాడిని కారెక్కినప్పుడు నాకు విపరీతంగా కోపంతో రగిలిపోయి, ద్వేషంతో రగిలిపోయి, డోరు దబాలు వేసిన మనిషి నాకు కనిపించాడు. వై హీ డిడ్ దట్? దానికి కారణం వెరీ సింపుల్. మనందరం జన్మ ప్రకృతిలో ఒకేలా తీసుకుంటాం. ప్రకృతిలో మనందరి జాతకాలు ఒకటే. ప్రకృతిలో నువ్వు నేను వేరు కాదు. మీరు, నేను, మోదీ, అంబానీ, జిఎల్ స్వామి, రీసెంట్గా కంచి కామకోటి పీఠాధిపతి అయిన గణేష్ శర్మ ద్రవిడ్ కూడా అందరూ ఒకటే. ప్రకృతి నియమాలు ఎవరికి మారు. సో ప్రకృతి పరంగా ఆ పిల్లవాడు నేను ఒకటే. ప్రాపంచికంగా మనం పుట్టిన చోట డబ్బు ఉంటే నువ్వు ధనికుడి అవుతావు, నువ్వు పుట్టిన చోట వైలినిస్ట్ ఉంటే వైలినిస్ట్ అవుతావు, నువ్వు పుట్టిన చోట సిద్ధాంతం ఉంటే సిద్ధాంతకర్త అవుతావు, నువ్వు పుట్టిన చోట పాలిటిక్స్ ఉంటే పొలిటీషియన్ అవుతావు. అది ఆ ప్రపంచం వల్ల వచ్చిన తప్ప. ఇదొకటి. రెండోది, ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక విషయాలకి ఏమాత్రం సంబంధం లేనిది, నీలో ఉన్న ప్రకృతి విషయాన్ని గుర్తించడమే. ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అంటే ఏ ప్రాపంచిక మరకలు అంటుకొని మనస్సు, ఎవరు జగద్గురు శంకరాచార్యులు అంటే ప్రపంచంతో సంబంధం లేదు, ప్రకృతి సంబంధించిన విషయాలు నువ్వు అర్థం చేసుకో. అట్లా నువ్వు జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. నీ కర్మని నిష్కామంతో చెయ్యి. ఫలితం ఆశించుకు అంటే ఫలితం రాదని కాదు, నువ్వు నిష్కామంతో సరైన శ్రద్ధతో పని చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. తద్వారా ఫలితాన్ని ఆశించకు. ఫలితాన్ని ఆశించకంటే ఫలితం రాదని కాదు. ఎలాగూ వస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నిద్ర కోసం ఎదురు చూడడం ఏంటి, నిద్ర వస్తుంది. ఆకలి కోసం ఎదురు చూడడం ఏంటి, ఆకలి వస్తుంది. అట్లా నువ్వు సరైన శ్రద్ధతో పనిచేస్తే ఫలితం వస్తుంది. ఇట్లాంటివన్నీ అంటే ఒక గమ్మత్తైన సంవేదనలతో ఊగిపోయిన క్షణాలే. అంటే సడన్లీ పాప్కార్న్ ఎట్లయితే పక్కన లేస్తే చూశారు, అప్పటి వరకు ఉన్న అన్ని సందేహాలకి స్పష్టమైన సమాధానాలు ఐఎమ్ కన్విన్స్డ్ విత్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అంతవరకు ఎన్నో సమాధానాలు వచ్చాయి, బట్ నాకు కన్విక్షన్ దొరకలేదు. ఆ తర్వాత ఐ వాజ్ 100% కన్విన్స్ అంటే అర్థమైంది ఆ నెక్స్ట్ ఆచరణగా దాన్ని నేను ఇంకెవరిని అడగలేదు. ఆఫ్టర్ 2009 ఇప్పటి వరకు నేను నా నోటి నుంచి ఒక్క ప్రశ్న అడగలేదు, ఒక్క ప్రశ్న కూడా అడగలే. అట్లీస్ట్ పేరు కూడా అడగను నేను ఎవరిని. ఎవరైనా చెప్తే ఊరికే వ్యవహారికంగా అడగాలి కాబట్టి అడగడమో, చెప్పాలి కాబట్టి చెప్పడమో తప్ప నాకు అన్నిటి మీద క్యూరియాసిటీ పోయింది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే సాటి మనిషి మీద క్యూరియాసిటీ పోయింది. తన కోసం ఏదైనా చేస్తే చేయడమే. ఎగ్జాంపుల్, మీకు ఆకలి అయితే భోజనం పెట్టడమే తప్ప మీరెవరు, మీ వయసు ఏమిటి, మీరు ఏం చేస్తారు, మీరు కట్టుకున్న చీరధర ఎంత, ఇట్లాంటి విషయాలు నాకు ఆసక్తి లేవు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మొట్టమొదటిసారి లాస్ట్ మాట, అకారణంగా మనసు ప్రశాంతమైంది. అప్పుడున్న ప్రశాంతత ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
సరే ఇప్పుడంటే నా దగ్గర ఒక ఇల్లు ఉంది, కారు ఉంది, వీడు బోడి ప్రశాంతత మస్తు చెప్తాడు అనుకోవచ్చు. ఆ రోజు చిల్లిగవ్వలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు చిల్లిగవ్వలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నేను ఉన్నానని ఎవరికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తప్ప. కానీ అప్పటికిప్పటికి నథింగ్ చేంజ్డ్. సూపర్ఫిషియల్గా మారచ్చు. గడ్డం పెరిగినట్టు కొంత ఆస్తి పెరగచ్చు, జుట్టు రాలిపోయినట్టు కొంత ఆస్తి రాలిపోవచ్చు. దాంతో మనకే సంబంధం లేదు. నీకు ఏది పూర్తిగా అనుభవమో, ఏది నీ పూర్తిగా నీలో భాగమో, దాని పట్ల ఏ ఎమోషన్ ఉండదు. ఐ హ్యావ్ నో ఎమోషన్స్, ఐ ఓన్లీ యాక్ట్ ఎమోషన్స్. సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా బర్త్డేకి పిలిస్తే వాళ్ళతో పాటు బర్త్డే పార్టీ, హ్యాపీ బర్త్డే అని పాడతాను అంతే. నాకు ఏ ఆసక్తి లేదు దాని మీద. నేను ఏనాడు బర్త్డే చేసుకోలేదు. దాని అర్థం అసలు బర్త్డే అనేది నాన్ సెన్స్ బేసికలీ. దెర్ ఇస్ నో బర్త్డే. వరల్డ్ పరంగానే బర్త్డే ఉంది. తల్లి గర్భం నుంచి బయటపడ్డ క్షణాన్ని నువ్వు జన్మించాను అనుకుంటున్నావు. సో నువ్వు మోసం చేసుకుంటున్నావు బేసికలీ. గర్భంలో ఉన్నది ఎవరు? గర్భానికి ముందు వీర్యకణంలో ఉన్నది ఎవరు? అండంలో ఉన్నది ఎవరు? ఇది ఫిలాసఫీ కాదు, ఇది యాడ్ కంటిన్యూయం. ఇది ఒక ఎడతెగని పరంపర మనిషి జీవితం ఉన్నది. సో నువ్వు ఎక్కడ మొదలవనే లేదు నువ్వు అంతం అవ్వడానికి. సో సంవత్సరానికి 12 నెలలు కాబట్టి సంవత్సరాలు లెక్కన వచ్చింది. 6 నెలలు ఒక సంవత్సరం అయితే ఇప్పుడు నీ వయసు డబల్. నెలకు ఒక సంవత్సరం అయితే ఇప్పటికి నువ్వు ఆల్రెడీ 100 సంవత్సరాల వయసు ఉన్న దాన్ని. రోజుకో సంవత్సరం అయితే మనందరం అసలు లెక్క పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. సో అందుకని ఇదంతా ప్రపంచం గొడవ. మనిషి అర్థం చేయించడానికి, పక్క వాళ్ళకి అర్థం చేయించడానికి, ఒక క్యాలిక్యులేషన్లో జీవించడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సిద్ధాంతాలను పెట్టుకున్నాం, సంఖ్యలను క్రియేట్ చేసుకున్నాం. వాటన్నిటి నుంచి బయటపడి వాటిని వ్యవహారికంగా మాత్రమే చూస్తున్నాను. అట్లా ప్రపంచంలోనే పర్పస్ ఉంది. ప్రకృతిలో నీకే పర్పస్ లేదు, నాకే. ప్రపంచంలో ఉంది పర్పస్. ప్రపంచంలో నాకు పర్పస్ ఉందా అంటే ఉంది. ప్రపంచంలో నేను ఒక వైలినిస్ట్, ప్రపంచంలో ప్రస్తుతం పాడ్కాస్ట్ చేస్తూ ఇంటర్వ్యూ ఇస్తున్నవాడిని, ప్రపంచంలో నేను ఒక ఆథర్ని, ప్రపంచంలో నేను ఒక గృహస్థుని. కానీ ప్రకృతిలో నేను అనామకుడిని. ప్రకృతిలో ఏ పర్పస్ లేదు. ఆధ్యాత్మికత అంటే ప్రకృతిపరమైన పర్పస్లెస్నెస్ రీచ్ కావడమే. సో ప్రపంచంలో నీ పర్పస్లన్నీ తాత్కాలికం. ఎవడు ఎల్లకాలం ఒక పర్పస్ని కొనసాగించలేడు. నీ మైండ్ ఫంక్షనాలిటీ పోయిందనుకో, నీ పర్పస్లన్నీ పడిపోతాయి. కానీ ప్రకృతిలో ఉన్న పర్పస్లు మైండ్కి అతీతం. మైండ్కి సంబంధం లేకుండా ప్రకృతి నడుస్తుంది. నీ ఆకలి మైండ్కి సంబంధం లేదు, నీ నిద్ర మైండ్కి సంబంధం లేదు. ఇంకా మైండ్ వల్ల అవి డిస్టర్బ్ అవుతున్నాయి. ప్రపంచంలో మైండ్ ఓరియంటెడ్. నీ పర్పస్ మైండ్లో పుట్టింది. ఎవడన్నా రాడ తీసుకుని ఒక తల మీద కొడితే నీ పర్పస్లన్నీ పడిపోతాయి. కానీ నిద్ర పోదు, నీ ప్రశాంతత పోదు, నీ ఆనందం పోదు, నీ హాయి పోదు, నీ ఇంటిగ్రిటీ పోదు, నీ సమత్వం పోదు, సమభావన. ఇట్లాంటి అన్ని ప్రకృతి నియమాలి. అంటే మనని మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ మనకు గురువు అనేది ఉండాలి. గురువు ఉండాలి. గురువు అంటే మనిషిని కాదు. గురువు అంటే నువ్వు అన్వేషిస్తున్నది ఎక్కడుందో చూడు అంతే. ఇక్కడ ఉంది ఆహారం కావాలంటే ఈ హోటల్కి వెళ్ళి తింటా అనుకోవడం ఒకటి, ఆహారం ఎక్కడ బాగుంటే అక్కడ తింటా అనుకోవడం రెండోది చాలా దగ్గర దారి. మూడో దారి ఏంది? నువ్వే వండుకోవడం నేర్చుకుని నువ్వే చేసుకో. తద్వారా స్వయం గురువుగా. అందుకే అంటే ఇవి పుస్తకాలు లేని విషయాలు నేను చెప్తున్నది. తద్వారా ఎవరన్నా పుస్తకాలు రాసుకోవచ్చు కూడా భవిష్యత్తులో. అన్నీ అట్లాగే వచ్చినాయి కదా. అదేంది? నింపే గురువు, ఖాళీ చేసే గురువు. ప్రపంచంలో అంతా నింపుతాడు గురువు. వైలిన్ నేర్చుకోవాలనుకో, నీలో వైలిన్ లేదు, నీ డబ్బాలో వైలిన్ రోజంత నింపుతారు. ఆధ్యాత్మికత అంటే నిన్ను కలిసే గురువు నీలో అప్పటికే ఉన్నదాన్ని గుర్తించి దాన్ని ఖాళీ చేసుకోమని చెప్తున్నాడు. సో ఖాళీ నువ్వు చేసుకోలేనివి గురువు చేతులు పెట్టాలి, వాడు ఖాళీ చేస్తాడు. తద్వారా గురువు అవసరం అంటే అవసరం, కానీ జీవితకాలం గురువుతోనే ఉండడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఏదో నీకు తప్పుగా చెప్పబడ్డదని అర్థం. మళ్ళీ నువ్వు ఇంకో వ్యామోహంలో పడ్డావు. చిన్న కారు, లేకపోతే బంగ్లా, లేకపోతే రాజకీయం, అధికారం అనే వ్యామోహం వదిలి ఆధ్యాత్మికత అనే వ్యామోహం, లేకపోతే గురువు అనే వ్యామోహంలో పడ్డావేమో. ఎవ్రీవన్ హ్యాస్ టు క్రాస్ చెక్. నీకు నిజంగా అర్థమైతే, మీకు నిజంగా కారు వస్తే నీ కారు నేర్పిన వాడిని ఎప్పుడూ ఎక్కించుకొని తిరగరు. ఒకవేళ ఎక్కించుకున్నా కృతజ్ఞతాపూర్వకంగా తప్ప, మీరు నేర్పారు కాబట్టి ఎక్కడ పోయినా నేను మీతోనే వెళ్తాను అనేది ఏముండదు, జరగదు. సో అందుకే జీవితాన్ని అర్థం చేయించేవాడు నిన్ను వదిలించుకుంటాడు. ఆధ్యాత్మికత మూల సూత్రం గురువు నిన్ను వదిలించుకోవడానికి, నిరంతరం ప్రయత్నం చేయడానికి గురువు ఉన్నాడు. నిన్ను పట్టుకుంటున్నాడు ఎవరన్నా గురువు, అతనికి ఏవో లక్ష్యాలు ఉన్నాయి, అతనికి ఇంకా విముక్తి రాలేదని అర్థం. ఇక్కడ ఫేమస్ గురువు అనేది ఇర్రెలెవెంట్. ఫేమస్ చాలామంది అవుతారు, టిక్ టాక్స్ కూడా ఫేమస్ అవుతారు. ఏదన్నా ఒక విషయాన్ని నువ్వు మీడియాలో ఒక పద్ధతి ప్రకారం ప్రొపగండా లాగా చేస్తే ఏదైనా ఫేమస్ చేయొచ్చు.
ఏదైనా ఫేమస్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా ఒక పెద్ద సెలబ్రిటీ కానుగాకు గనక ప్రతిరోజు తింటే గొప్ప ఆరోగ్యం వస్తుందని చెప్తే అందరికి ఈ చెట్టు ఖాళీ చేస్తారు రేపే. సత్యంతో పని లేదు. సత్యం ఎట్లుంటుంది? ఇట్ స్టాండ్స్ అలోన్. దాని శక్తి వేరే. సో అంటే ప్రతి ఒక్కరికి గురువు అనేది ఉంటారు కదా, అలా మీ లైఫ్లో మీ గురువు ఎవరు? చాలామంది ఉన్నారు. అంటే ఇలా జీవించాలని చెప్పిన వాళ్ళు, ఇలా జీవించకూడదని నేను తెలుసుకున్నవి. అందరు గురువులే. రెండోది, నేను గురువు అంటే ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా చూస్తలేను. నేను ఈ క్షణం హాయిగా బతకడానికి దోహదం చేసినటువంటి అందరూ నా గురువులే, నాకు డ్రైవింగ్ నేర్పించిన వ్యక్తితో సహా. అంటే నన్ను డిపెండెన్సీ నుంచి బయటపడేసిన ప్రతి వ్యక్తి గురువే. అందుకని నాకు చాలామంది గురువులు ఉన్నారు. చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి పేరు చెప్పను. ఒక్కరే ఉంటే చెప్పాల్సి వస్తుంది. అంటే మీ దృష్టిలో ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఎలా తెలుసుకోవాలి వాళ్ళ ఓన్? ఇది తెలుసుకునేది కదా, గుర్తించేది. ఎలా గుర్తించాలి? అంటే దాని మూలార్థం ఏంటో తెలుసుకుంటే తప్ప మళ్ళీ ఇంతకుముందు మన స్వేచ్ఛ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆల్రెడీ పుస్తకాల్లో ఆత్మ అంటే ఇదని రాస్తుంది అనుకో, నువ్వు అది ఫిక్స్ అయినావు అనుకో, ఇంకా ఆత్మజ్ఞానం లేదు. ఇంకా అంటే నువ్వు ఏదైనా ఇదే ఫైనల్ అనుకుంటే ఇంకా అదే ఫైనల్ కాబట్టి నువ్వు ఫర్దర్గా ఏం తెలుసుకో. ఇప్పుడు మనం ఏదైనా అడవికి వెళ్తాం, అక్కడ జలపాతం ఉంది. జలపాతం వరకు చూసి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఎవడో ఒకటి జలపాతం అవతల ఏముందని అనుకుంటాడు కదా, అంటే వాడు డిస్క్రిప్షన్ పట్టించుకోవట్లేదు. సో ఆత్మజ్ఞానం అని దేన్ని చెప్పారంటే, మనిషి రెండు అంశాలతో నిరంతర సంబంధం కలిగి ఉన్నాడు. మీరైనా నేనైనా, ఇది యూనివర్సల్గా అందరికీ వర్తిస్తుంది. డిస్ప్యూట్ ఏం లేదు. ఒకటి నీ ద్వారా మేనిఫెస్ట్ అయినవి, రెండోది నీ ప్రమేయం లేకుండా ఆల్రెడీ ఉన్నది. సో నీ ప్రమేయం లేకుండా ఏదైతే ఇప్పటికే ఉన్నదో అదంతా ఆత్మ సంబంధం. ఆత్మ అన్నది పదం కాదు. నీ ప్రమేయం లేకుండా, దేశ కాలమాన పరిస్థితుల ప్రభావానికి లొంగకుండా, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, దేశాల మీద దేని మీద ఆధారపడకుండా అది ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఆత్మ సంబంధం, లేదా ప్రకృతి సంబంధం, లేదా పరమాత్మ సంబంధం, దైవ సంబంధం, వాటెవర్ మీరు ఏదైనా పెట్టుకోండి. రెండోది నీ ద్వారా తయారైంది. ఇదంతా మనిషి సృష్టించింది కాబట్టి అది ప్రాపంచిక సంబంధం, మనసు సంబంధించింది. సో మనసుకు సంబంధించిందంతా, మనిషి తయారు చేసిందంతా మనసు జ్ఞానం అన్నట్టు. ఎగ్జాంపుల్, ఫ్యాన్ మనసు తయారు చేసింది, ఒక మనిషి తయారు చేసింది. ఇది ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. ఇది తానంతకు తాను ఫంక్షన్ అవ్వలేదు, దానికి మనిషి యొక్క అవసరం ఉంది. సో నీతో పని లేకుండా ఏదైతే ఉందో దాన్ని నువ్వు గుర్తిస్తే అది ఆత్మజ్ఞానం. నీతో సంబంధం ఉండి ఏదైతే పనిచేస్తుందో దాన్ని నువ్వు గుర్తిస్తే అది ప్రాపంచిక జ్ఞానం. ఇప్పుడు అది ఏమిటి అన్నది వ్యక్తి వ్యక్తికి మారుతుంది. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానానికి ఒక బ్లేటెంట్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. మనం సృష్టించనిది గాఢ నిద్ర, దాన్ని గుర్తించడం ఆత్మజ్ఞానం. అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే నీ ప్రమేయం లేకుండా, దేశాల అధ్యక్షుల ప్రమేయం లేకుండా, మతాధిపతులు పీఠాధిపతుల ప్రమేయం లేకుండా అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అట్లా నిరంతరము అట్లా సజీవం ఉన్నది గాఢ నిద్ర. అది ఏది సత్యము, ఏది ఆత్మజ్ఞానం అంటే ఏదైతే అందరికీ వర్తిస్తుందో అది మాత్రమే ఆత్మజ్ఞానం. ఏదైతే సత్యం అంటే ఎవరికి అందరికీ వర్తించేది సత్యము, కొందరికి వర్తించేది అర్ధ సత్యము, వ్యవహారిక సత్యము, ప్రాపంచిక సత్యము, రాజకీయ సత్యము, రకరకాల సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనకు వర్తించదు, అది వాళ్ళకి సత్యం అయి ఉండొచ్చు, మనకు కాదు. మన ఫ్లాగు వేరే దేశానికి సంబంధం లేదు, ఇది మనం క్రియేట్ చేసుకున్న ఒక వ్యవహారిక సత్యం అది, అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. కానీ పారమార్థిక సత్యాలు ఏవైతున్నాయో, ప్రకృతిపరమైన సత్యాలు, అవి నీవు క్రియేట్ చేయలేవు. సో దీంట్లో మళ్ళీ రెండు మార్గాలు పుట్టినాయి. నేను క్రియేట్ చేయలేదు, అది ఆల్రెడీ ఉందంటే అది పరమాత్మది అనుకొని భక్తి మార్గం ఎస్టాబ్లిష్ అయింది భారతదేశంలో. అంటే నేను గాఢ నిద్రపోవడం వెనుక నిద్ర లేచాను, నాకు మళ్ళీ జీవించే అవకాశాన్ని ఇచ్చావు అని ధన్యవాదాలు చెప్తాడు ఒక అన్నోన్ సోర్స్కి. దానికి కొందరు రూపాన్ని పెట్టుకుని దానికి చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకో, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడంలే, మీలో ఉన్న ఒక రియల్ పర్సన్ ఉంది, దానికి ఇస్తున్నాను. మీకెవరు షేక్ హ్యాండ్ ఇస్తారు? మీకెవరు ఇవ్వరు. అంటే మీ బాడీకి ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వరు. మీ బాడీ లోపల ఒకటి ఉంది, దానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నా. ఒక అద్భుతమైన రచయిత పుస్తకం రాస్తే ఆ రచయితకి షేక్ హ్యాండ్ ఇస్తే ఆ రచయిత యొక్క ఆ అంతరంగానికి ఇస్తున్నా నేను. అది నా కంటికి కనబడదు కాబట్టి కంటికి కనబడే దాన్ని మనం పట్టుకుంటున్నాం, దానికి ఊపుతున్నాం ఇట్లా. అట్లనే ఒక దేవతామూర్తిని ఆరాధించేవాడు దేవతామూర్తిని ఆరాధిస్తూ
ఒక సాకారాన్ని, దాని లోపల ఉన్న నిరాకార తత్వాన్ని అతను ధన్యవాదాలు చెప్తున్నాడు. అంటే నేను సజీవంగా ఉండడానికి కారణం నేను సృష్టించనివే అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. నువ్వు పరిశాన్ అవ్వడానికి కారణం అన్ని నువ్వు సృష్టించుకున్నవే అని తెలుసుకుంటే మీరు రియలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను బాధపడడానికి కారణము నేను క్రియేట్ చేసుకున్న 1,00,000 కార్యక్రమాలే. తద్వారా వాటిని పక్కకు జరుపు, లేదా వాటితో ఉన్న అటాచ్మెంట్ అన్న తీసేసి, మీ ఇష్టం. పక్కకు జరిపితే సన్యాసం, అటాచ్మెంట్ తీసేస్తే జీవన్ముక్తి. సో ఆత్మజ్ఞానం అనే దానికి ఎగ్జాక్ట్గా నిర్వచనం అనే కాదు, కానీ దాని యొక్క ఆరాన్ని చెప్పాను. ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ నిర్వచనాలు పూరించుకోవచ్చు. ఇది టెంప్లెట్ స్టేట్మెంట్. ఇది ప్రతి ఒక్క మనిషిలో ఆ సెల్ఫ్ లవ్ అనేది ఎట్లా తెలుసు? సెల్ఫ్ లవ్ అనేది అతిపెద్ద అబద్ధం. ఊరికి మనం భాషపరంగా వాడతాం. ఇఫ్ దెర్ ఇస్ సెల్ఫ్ ఈజ్ లవ్. సెల్ఫ్ లవ్ కాదు, సెల్ఫే లవ్. ప్రేమ ఉంది, ప్రేమించడం అనేది మళ్ళీ వేరే ఆస్పెక్ట్. అది ప్రపంచానికి సంబంధించింది. ప్రేమించాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా ప్రేమించేది. మళ్ళీ అది ఛాయిస్ నుంచి వచ్చింది. నీ ఎదురుగా ఏదో ప్రతిదాన్ని ప్రేమించవనుకో ప్రేమ లేనట్టే. నువ్వు అన్నిట్లో ఒక్కదాన్ని స్పెషల్గా చూస్తున్నప్పుడే ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు సినిమాలో అందరు హీరోలు ఉంటే హీరో లేనట్టే. హీరో ఒక్కడే ఉన్నాడు కాబట్టి హీరో ఒక్కడు ఉన్నట్టు. అంటే మనం ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే మనం ప్రేమించడం అంటున్నాం. అందరిలోకి అధిక ప్రాధాన్యతని ఇచ్చింది మనం సెలబ్రిటీ అంటున్నాం ఆ వ్యక్తిని. అట్లాగే అన్నింట్లోనూ ఎక్కువ ఫోకస్ ఒక దాని మీద ఉండి దాన్ని అందరూ గుర్తించడంతో అది అందరికీ ఆమోదయోగ్యమైంది. కానీ స్పిరిచువల్ సెన్స్లో నీ ఎదురుగా ఏది ఉంటే దాని పట్ల నీ ప్రేమ వస్తుందంతే. ప్రేమ అన్నది అది ఇట్స్ నాట్ హగ్ ఆర్ కిస్ ఆర్ నథింగ్ లైక్ దట్. శృంగారం వేరే, ప్రేమ అన్నది శృంగారంతో సంబంధం లేదు. అంటే నేను అడిగే సెల్ఫ్ లవ్ ఏంటంటే మన మనసు, మనల్ని మనం ప్రేమించడం. అది అబద్ధం. అది ఎవరిని వాళ్ళని వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటారు? వేరే వాళ్ళ వల్లనే ఈ థాట్ వచ్చింది మీకు. ఇప్పుడు మీరు అందంగా తయారవ్వడానికి కావాలని మీరు కాదు, వేరే వాళ్ళు చూస్తున్నారు కనుక. చూసేవాళ్ళు ఎవ్వరు లేరనుకో అసలు మనిషి బట్టలు కూడా వేసుకోకపోవచ్చు. ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఎంత అవసరం అంత వేసుకుంటాడు. చలి వస్తే చెవులకు పత్తి పెట్టుకుంటాడు, అయిపోయింది. దానికి మొత్తం బట్టలు వేసుకోకర్లే. ఎంత కప్పుకుంటే వాడి రోజు గడుస్తూ అంత కప్పుకుంటాడు. అసలు ఎవ్వరు చూసేవాళ్ళు లేరనుకో లిప్స్టిక్ పడిపోతుంది. అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందు రెస్పెక్ట్ అని, అది రెస్పెక్ట్ ఫాలో అవుతున్నాం. రెస్పెక్ట్ మనం వీఆర్ సీకింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకని మనల్ని మనం గ్రూమ్ చేసుకుంటున్నాం నిరంతరం. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, అతను బయట నుంచి ఏమీ ఆశించని కారణంగా ఎప్పుడు అలా ఉన్నాడు. ఇప్పుడు నేనైనా నా కంఫర్ట్నెస్ కోసం తయారవుతా తప్ప ఎవరి దృష్టిలో బాగుండాలని ఎప్పుడు కాదు. చాలాసార్లు నేను మా పొలం అది మన పార్క్లో మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత ఏదైనా యూట్యూబ్ టాక్ చేస్తే దాని మీద మొత్తం ఉప్పురిల్లిన షర్ట్ ఉండొచ్చు. నాకు దాని పట్ల ఏం ప్రాబ్లం లేదు. ఆ ఉప్పురిల్లిన షర్ట్ వేసుకుంటే అది మన గౌరవానికి భంగం, అటువంటిది ఏమీ లేదు. అది మీరు. సో ఈ సెన్సెస్ అంటారు కదా, ఒక మనిషికి 6 సెన్సెస్ ఉంటాయి అంటారు కదా. లైక్ 6 సెన్సెస్ 5 ఉన్నాయి. ఆ 6th సెన్స్ గురించి అడుగుదామని. ఆ 6th సెన్స్ అన్నది అది దానికి ప్రమాణం ఏది లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పడానికి ఒక వ్యాఖ్య ఏం లేదు. ఎవడు 6th సెన్స్ వాడిది. ఒక రిఫైన్డ్ మైండ్లో స్ఫురించింది వాడు 6th సెన్స్ అనుకుంటున్నాడు, లేదా వాడి ప్రమేయం లేకుండా స్ఫురించింది 6th సెన్స్ అంటున్నాడు. యూజువల్లీ ట్రైనింగ్ చేసేటప్పుడు మన 6th సెన్స్ పనిచేస్తుంది. తద్వారా అది నీది కానట్టే. ఏది నీ ప్రమేయం లేకుండా ఒరిజినేట్ అయిందో అది నీది ఎట్లయితుంది? అది ఎగ్జిస్టెన్షియల్ సెన్స్ అనుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు నా నోట్స్ ఆఫ్ మోషన్లో ఒక చిన్న వ్యాఖ్య ఉంటుంది. అంటే కామన్ సెన్స్ అండ్ 6th సెన్స్ అన్నవి డిబేటబుల్ బేసికల్గా. అది ఎవరికి పూర్తి వ్యక్తిగతం. ఇప్పుడు నీ ముక్కు నీకు ఎట్లా వ్యక్తిగతమో నీ 6th సెన్స్ నీకు ఎట్లా వ్యక్తిగతం. సో ఏ సెన్స్ అన్నా ఉండని అది నీ జీవితాన్ని నేను బాధలోకి తీసుకెళ్తుందా, నీ జీవితాన్ని విముక్తిలోకి తీసుకెళ్తుందా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు ఆనందంగా ఉండగలిగి ఒక ప్రజ్ఞ ఉంటే ఏ సెన్స్ లేకపోయినావు కాదు. అన్ని రకాల సెన్సులు ఉండి నువ్వు నిరంతరం ఫైట్ చేస్తున్నావు అనుకో, నీతో నువ్వు అందరితోనూ, ఎందుకు ఆ సెన్స్? అట్లా. సో ఎగ్జాక్ట్ ఇది 6th సెన్స్ అని చెప్పడానికి ఒక ప్రమాణం ఏది లేదు. కాకపోతే ఆధ్యాత్మిక పరంగా ఇన్సైట్స్ ఉన్నాయి. దే ఆర్ నాట్ 6th సెన్స్. ఇన్సైట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఏం చేసినా మీరు గతంలో ఉన్న జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది, అవునా కదా? అయితే మరి మొట్టమొదటిసారి విమానం తయారు చేసేవాడికి గతంలో జ్ఞానమే లేదుగా.
అంటే చదువుకున్న జ్ఞానం ఉంటుంది. అంతవరకు పుస్తకాలే లేవు. అసలు గాల్లో ఎగురొచ్చు, ఒక లోహ విహంగాన్ని తయారు చేయొచ్చు అన్న స్పృహ అంతవరకు చూస్తే కదా అంతకంటే బెటర్గా చేయొచ్చు. అసలు అంతవరకు అట్లాంటిది లేనే లేదు. అంతవరకు ఫోన్ లేనే లేదు. నేను మాట్లాడితే వేరే వాడికి వినబడాలన్న ఆలోచన ఇన్సైట్ అన్నట్టు. అది ఎగ్జిస్టెన్షియల్, అది వాడిది కాదు. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ గ్రాహం బెల్. ఎప్పుడైనా ఇట్లా మధ్యాహ్నం టైంలో పడుకోవాలి, అది కూడా కర్మ కిందనే ఉంటుంది. రెస్ట్కి ఉందా, నేను రెస్ట్ఫుల్గానే ఉన్నా. అసలు నా మనసు ఎప్పుడు నిద్రస్థితిలో ఉంటుంది. అంటే ఈ అలజడులు ఏమీ లేవు నాలో. అంటే ఈ ప్రపంచంలో మనిషి అనుభవించే ఏ సమస్యలు నా మనసుకు లేవు. శరీరానికి ఉండే ప్రారంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి రెక్కొచ్చు, అది వేరే. కానీ అది మనసుకు తీసుకోవడం ఏమీ లేదు. అయితే అంటే మీరు ఎంతమంది ఫిలాసఫర్స్ని చూసారు కదా, అంటే విన్నారు కదా, పుస్తకాల ద్వారా కలిసాను. అది నిజమో లేదో కూడా నాకు తెలియదు. సో ఇండియన్ ఫిలాసఫీకి అవుట్ సైడ్ ఇండియాకి డిఫరెన్స్ ఉంటుంది? చాలా డిఫరెన్స్ ఉంది. అవుట్ సైడ్ ఫిలాసఫీ అంత రెల్మ్ ఆఫ్ మైండ్లోనే ఉంటుంది. ఇండియన్ ఫిలాసఫీ, నిజమైన ఇండియన్ ఆధ్యాత్మిక ఫిలాసఫీ అంతా మైండ్ నుంచి బయటికి తీసుకొచ్చే పని ఉంటుంది. అక్కడ మైండ్ని స్ట్రాంగ్ చేయడంలో వాళ్ళు పడ్డారు. ఇక్కడ అసలు మైండ్ లేదని తెలుసుకొని చెప్తారు. అక్కడ మైండ్ ద మైండ్, ఇక్కడ డోంట్ మైండ్ ద మైండ్. అంటే మీకు ఎక్కువ నచ్చింది ఏంటి అని? రెండు అవసరం మనిషికి ప్రపంచంలో. మైండ్ ద మైండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. రెండు తెలుసుకోవాలి, రెండు ఆచరించాలి. డబ్బు కోసం పనిచేస్తున్నాం, మైండ్ ద మైండ్. ఏం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, ఎంత కావాలి, ఎలా మాట్లాడితే వస్తుంది, అవసరం స్ట్రాటజీ అవసరమా, ఒక అబద్ధం అయితే పని అవుతుందా, అన్నీ తెలుసుకో. బీ కన్నింగ్ ఆల్సో. మోసం చేయకు. వాళ్ళకి నీకు ఇబ్బంది లేకుండా ఎక్కడో మధ్య మార్గంలో నీకు కావాల్సింది రాబట్టుకో. ప్రకృతిలోకి రాగానే అసలు బీ ఏ మైండ్లెస్ పర్సన్. ఎప్పుడు ఆర్టిస్ట్గా ఎట్లుంటాడు మనిషి. నాకు తెలిసి మెగాస్టార్ని ఇంటికి పోతే చాట్ వేసుకొని గోకుండా కూర్చుంటాడు. ఆ టైంలో అతను మెగాస్టార్ని అనుకుంటే అది అజ్ఞానం. when he is in front of the camera, yes he is, and I like that, and I admire also. ఎన్నో అద్భుతమైన సినిమాలు చూసిన. బట్ ఆ ప్రశాంత స్థితిలో నేను లేను, మెగాస్టార్ లేరు, ఎవరు లేరు. అక్కడ ఎవరున్నారంటే ఊరికి ఒక ప్రాణి ఉందంతే. అది నిజమైన నువ్వు ఒప్పుకున్నా కాకపోయినా. అసలు మనిషి సినిమాకి రెస్ట్ తీసుకోవడానికి బతుకుతున్నాడు. అల్టిమేట్గా తీసుకోవాల్సిన రెస్టే. మధ్యన మన జీవితకాలం 60 ఏళ్ళు, అందులో కొంత అటు ఇటు కొంత ఇటు పోతే మధ్య 20 సంవత్సరాలు నువ్వు చాలా ప్రయత్నించి ప్రాపంచికమైన విషయాలు నువ్వు పొందుతున్నావు అంతే. కొంత ఎక్కువ డబ్బు, కొంత ఎక్కువ పేరు, కొంత ఎక్కువ సంపద. సో ఇప్పుడు మనము యూజువల్గా భక్తి గురించి మాట్లాడుకుంటే లైక్ మీకు టెంపుల్కి వెళ్ళడం కానీ అది 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 ఎలిమెంటరీ. ఇప్పుడు దైవం అంతటా ఉందన్నప్పుడు నువ్వు టెంపుల్కి వెళ్ళక్కర్లే. కానీ టెంపుల్కి వెళ్ళొద్దని అర్థం కాదు. ఆ టెంపుల్లో దైవము అన్ని చోట్ల ఉన్నది. కానీ ఆ టెంపుల్ పరిసరాల్లో కూడా ఒక మనిషి క్రియేట్ చేసిన మహత్తు ఉన్నది. దాన్ని అనుభవించడానికి తిరుపతికి వెళ్ళాలి. దాన్ని అనుభవించడానికి విష్ణు కంచికి వెళ్ళాలి, శివ కంచికి వెళ్ళాలి. లేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా పో. బృహదీశ్వర ఆలయం ఉంది, నేను ప్రత్యక్షంగా చూసిన. ఐ రియల్లీ అడ్మైర్. అసలు నా పక్కనే ఆ దేవాలయం ఉంటే ఎంత బాగుండేది. అది ఎక్కడో తమిళనాడులో ఉంది కాబట్టి ఎప్పుడో చూశాను, మళ్ళీ ఎప్పుడో చూస్తాను. కానీ దైవం అక్కడ గొప్పగా ఉంటుందంటే మాత్రం అజ్ఞానం. అది పరమాత్మ తత్వము అన్ని చోట్ల ఉన్నది ఒకటే. కానీ ఆ పరమాత్మ తత్వానికి చుట్టూ ఉన్న ఆవరణ కొన్ని చోట్ల మహత్తుగా ఉన్నది. దాన్ని చూడడానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లా అందరూ దైవ దర్శనం చేసుకోవాలి నిరంతరము. దైవ దర్శనంతో పాటు ఆ దైవానికి చుట్టుపక్కల ఉన్న మనిషి క్రియేట్ చేసిన ఆవరణ ఏదైతే ఉందో దాన్ని కూడా చూడాలి. తద్వారా మనిషిని గౌరవిద్దాం, ఆ మనిషిని ఇన్స్పైర్ చేసిన దైవాన్ని గౌరవిద్దాం. మన మనసులో కూడా దైవం ఉంటారు అని అంటారు. అసలు దైవానికి మనసుకి ఏ సంబంధం లేదు. అసలు మనసు పక్కకి జరిగితే మిగిలింది దైవం. మనసు ఉండడం వల్ల ఉన్నదని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం జాబ్ గురించి మాట్లాడుకున్నాము. మీరు అన్నారు కదా జాబ్ అంటే లాక్ వేసినట్టు, అంటే తనకు తానే బంధించుకుంటున్నాడు. ఎందుకంటే అవసరం ఉంది. మా అమ్మ కూడా జాబ్ చేస్తుంది, మా అన్న జాబ్ చేస్తున్నాడు. సో జాబ్ పట్ల నాకేం నెగిటివ్ థాట్ లేదు. నేను 3.5 సంవత్సరాలు జాబ్ చేశాను. కానీ జాబ్లో ఉన్నది అది అని మాత్రమే చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ జాబ్ ఆర్ జాబ్ గోయర్స్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? అవసరం. మ్యారేజ్ అనేది యాక్చువల్గా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దాన్ని మ్యారేజ్ అంటున్నాం. ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యారంటే చెప్పాను మీరు అజ్ఞానంలో మాట్లాడుతున్నారు. అంటే జనరల్గా ఐ ఓకే విత్ ఇట్. మీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడన్నా కలవనంటే వచ్చి కలిసాడు ఆయన. మరి వివాహ బంధం కాకపోతే ఏమిటయా అన్నాడు పెద్ద ఆయన. సార్ నీళ్ళలో కలపడం బంధం కాదని చెప్పాను. సో రెండు కలపకూడని వాటిని కలిపితే బంధం అవుతుంది.
నేను మైథిలిని నాలో కలిపేసుకున్నా. ఇప్పుడు చెయ్యితో నాకే బంధం ఉంటుంది? చెయ్యి నాలో భాగంతో బంధం ఏమిటి అసలు? సో ప్రాపంచికంగా భాషపరంగా వివాహ బంధం ఉందా? ఉంది. చలో, ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు డిస్కషన్. కానీ నా హృదయానికి తెలుసు, నాకున్న 100% క్లారిటీతో చెప్తున్నా, నీలో కలిపేసుకోవడం వివాహం అంతే. కార్యకారణాల చేత విడిపోయే వాళ్ళందరూ మానసిక వివాహమే చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మైథిలి నా చివరి కౌంటర్ పార్ట్ అంతే, నాలో భాగం. ఇంకా మళ్ళీ జీవితంలో మైథిలి ఎలాగైనా ఉండని, నన్ను బ్లేమ్ చేయని, లేకపోతే అది చేస్తానంటలేదు. ఏం జరిగినా నేను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్లయితే నా చెయ్యి ఏం చేసిన, ఇప్పుడు చెయ్యి పోయి అది ఏదో కప్పు కిందేసింది, నేను దీన్ని వదిలేస్తానా, దీన్ని విడాకులు ఇస్తానా, నీ వల్ల 5,000 రూపాయల ఫోన్ ఖరాబ్ అయిపోయిందని. ఏదేమైనా సరే దాంతో ఉండడం తప్పదు. మనలో ఏది భాగమో అది వదిలించుకోవడం ఎట్లా? పట్టుకున్నది లేదు, వదిలించుకున్నది లేదు. సో అందుకని ఐ హ్యావ్ మై ఓన్ అండర్స్టాండింగ్. అందుకే ఆ అవగాహన వచ్చే వరకు వివాహం చేసుకోలే. నేను చెప్తున్నా, వివాహంలోనే మోక్షానికి, ముక్తికి, ఆధ్యాత్మికతకి అత్యంత దగ్గరదారు. సన్యాస జీవితం చాలా దుర్బలం. నీకు భోజనం ఉండదు, దేవాలయానికి వెళ్ళాలి, భిక్ష చేయాలి, ఇక్కడ ఇంట్లో వండి పెడతారు, లేదా నువ్వే వండుకొని తినొచ్చు. నీకు కావలసిన అవగాహనల్లా ఒక్కటే, మానసికంగా నీ బంధాన్ని రిఫైన్ చేసుకో. ఎదుటి వ్యక్తిని నియంత్రించు, వాళ్ళని వదిలే. దే నో హౌ టు లివ్. నువ్వు కలవకముందే వాళ్ళు జీవితాన్ని జీవించున్నారు. ఇప్పుడు నీ బోడి పెత్తనం ఏంటి వాళ్ళ మీద? నా పెత్తనం ఎవరి మీద లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ అరౌండ్ మీ. ఎవరైనా ఏదైనా అడిగితే చెప్తాను, లేదా నాకేదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్తాను తప్ప అందులో ద్వేషము కానీ, లేకపోతే మీరు నేనన్న భావన కానీ ఏముండదు. ఫ్యూచర్లో మేము జూనియర్ కాంత్రీస్ అట్లాంటిది ఏమి ఉండదు. నో, మైథిలి కానీ చూడ అట్లాంటిది ఏమి లేదు. ఎందుకంటే సంతానం అంటే నేను కంటేనే సంతానం అన్న అజ్ఞానం నాకు లేదు. అలాగా బెట్ట నన్ను ఏమని పిలుస్తావే నువ్వు? పప్ప. ఇప్పుడు నేనేం కనలేదే. ఇప్పుడు నీ ఫోన్ నీది ఎట్లయింది? నువ్వు ఏం తయారు చేయకపోయినా, అది నువ్వు తయారు చేయలేవు కనుక ఎవడో తయారు చేసిందని నాదనుకుంటున్నావు. ఇది ఒక్కటే మనిషి స్వయంగా చేయగలిగింది. అట్లేం లేదు. ఇప్పుడు నన్ను నాన్న అని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది సంతానం ఉన్నారు. వాళ్ళందరూ ఎదిగిన యోగ్యులైన వాళ్ళు. నేను ప్రత్యేకంగా యోగ్యులను ఎవరిని చేయలేను. అలాంటి యోగ్యులైన వాళ్ళే నా సంతానం అనుకుంటే పంచాయతీ దిగింది. అట్లా పుత్రోత్సాహము, వాడు పెరిగి పెద్దగి తల్లిదండ్రులు బేరింగ్లు అరిగిన తర్వాత వాడు సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో దాని మీద ఆధారపడలేదు. ఆల్రెడీ సక్సెస్ పీపుల్, హ్యాపీయెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్ బీయింగ్సే నా లైఫ్లో ఉన్నారు. నిన్న రాత్రి మనం భోజనానికి వెళ్ళినాం. రావు గారు ఏమని పిలుస్తారు? నాన్నగారు అని పిలుస్తారు నన్ను. చాలా నిజంగా వాళ్ళ ఫాదర్ని ఇట్లా పిలుస్తారు, అట్లా పిలుస్తారు. ఇది భావన. నేను అట్లాగే ట్రీట్ చేస్తాను. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఏ నియంత్రణ ఉండదు, ఏ బేస్జాలు ఉండవు. కానీ మీరు మ్యారేజ్ గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా చెప్పారు. కానీ చాలామంది సొసైటీలో నవడేస్ ఫాలో అవ్వట్లేదు, డైవర్స్ అనేది ఈజీగా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ చెప్తారు? మెసేజ్ ఏమీ లేదు. జీవితాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల విడిపోవడం ఉంటుంది అంతే. జీవితం యొక్క మూలం తెలిస్తే అంత చక్కగా చెప్పారు కదా చెయ్యి గురించి, ఎగ్జాంపుల్ గా. లైక్ అది ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు కూడా? అది తెలుసుకోవాలంతే, ఎట్లా అన్నది లేదు. అది అందుకే ఈ ధ్యాన ప్రక్రియ దానికోసమే పుట్టింది, టు అండర్స్టాండ్ యువర్ మైండ్. మెడిటేషన్ యొక్క హోల్ పర్పస్ టు లుక్ ఇన్ టు యువర్ మైండ్, టు అండర్స్టాండ్ యువర్ మైండ్. అసలు నిన్ను నిరంతరం రకరకాల సమస్యలకు గురి చేస్తున్న ఏమిటి ఎంటిటీ, ఏమిటి మనస్సు అంటే? ఈ ఆలోచనలు ఏంటి? ఒక ఆలోచన నన్ను ఎందుకు మాటి మాటికి బాధిస్తున్నది? దానికి నేను బాధపడుతున్నది ఎవరు? ఎగ్జాంపుల్, ఎవరో చచ్చిపోయారు. చచ్చిపోతే బాధ ఎందుకు అవుతుంది? నాది అవడం వల్లనే. పక్కింటి వాడికి ఎందుకు ఏ బాధ లేదు? నాది కానందున. సో ఈ నాదన్న భావన ఎట్లా వచ్చింది? పోనీ ఈ 2-3 నీవెట్లేని? ఈ ప్రపంచంలోనే 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ నీ వాళ్ళు ఎందుకు గారు? నువ్వు కొన్న ఫోన్ నీది ఎందుకు? పక్క ఫోన్ నీది ఎందుకు కాదు? జస్ట్ లుక్ ఇన్ టు దిస్. అప్పుడు హఠాత్తుగా జవాబులు దొరకకపోవచ్చు, కానీ దొరికిన నాడు ఇక ఆ తర్వాత జీవితంలో నీకు బాధ అంటూ ఉండదు అసలు. బికాజ్ మైండ్ ఓన్లీ ఫంక్షనల్గా ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. అంటే మీరు రెగ్యులర్గా న్యూస్ అనేది చూస్తూ ఉంటారా? ఏం చూస్తాను? న్యూస్ చూస్తారా? అన్నీ చూస్తాను. అసలు నాకు ఆసక్తి ప్రతి దాని మీద. ఓకే, న్యూస్ చూసినప్పుడు ఎన్నో అన్ని నెగటివ్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే. సో మీరు ఏం చూస్తే ఒకటి, మీరు ఎవరో దాన్ని బట్టి మీ యొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు
న్యూస్ని మనం లోకల్గా చూస్తే ఒకటి, రీజనల్గా చూస్తే ఒకటి, గల్లీ న్యూస్ చూస్తే ఒకటి, నేషనల్ న్యూస్ ఒకటి, ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి. సో రకరకాల డైమెన్షన్స్లో మీరు న్యూస్ని అధ్యయనం చేయొచ్చు. సో ఐ అండర్స్టాండ్ పాలిటిక్స్ అండ్ జియో పాలిటిక్స్ అండ్ ఎకానమీ ఇన్ ఎ గ్లోబల్ స్పెక్ట్రమ్. నేను ఎవరితో చర్చించను నా పాలిటిక్స్ని, ఇది నా అవగాహన కోసమే చూస్తాను. అన్నీ ఇప్పుడు ఉదాహరణకి ఈపు రుద్దుకోవడానికి ఒక బ్రష్ కొంటాం అనుకో, అది ఎలా రుద్దుకుంటాను ఎవరికైనా చూపించామని, అది మన కోసం. ఇది కూడా నా ఈపు రుద్దుకోవడం లాంటిది. ఐ హ్యావ్ టెరిఫిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎకానమీ, ఇండియన్ పాలిటిక్స్. వీళ్ళందరికీ తెలుసు. ఎవ్రీడే ఐ లిజన్ టు సీరియస్ డిబేట్స్, బట్ ఐ డోంట్ గెట్ డిస్టర్బ్డ్. ఐఎమ్ అపొలిటికల్. నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. బట్ హూస్ ఎవర్ గుడ్ డూ గుడ్, ఐఎమ్ విత్ దెమ్. రైట్ నో ఐఎమ్ విత్ నరేంద్ర మోదీ. ఇక్కడ విషయం ఏ ఒక్క వ్యక్తిలోనూ 100% మంచి ఏమి ఉండదు. అంశాల వారిగానే చూస్తాం. కొన్ని అంశాల్లో ఐ లైక్ హిమ్, మిగతా అంశాల్లో ఐ లైక్ చంద్రబాబు గారు, కొన్ని అంశాల్లో ఐ లైక్ కేసీఆర్ జియాల్స్. మొత్తం ఎవడు బాగుండడు. అసలు మనం పండుగ ఉంటేది మొత్తం ఏం బాగుండదు. అందులో వచ్చిందా మచ్చిందా గిచ్చిందా ఏదో. కొంతవరకు అన్నీ ఆచరిస్తానని కాదు, ఇది ఓన్లీ ఒపీనియన్స్ మాత్రమే. నేను ఆచరించే విషయాల్లో గుడ్ అండ్ బ్యాడ్కి బియాండ్గా నేను ఎంటర్ అయిపోయినా. నేను ఇప్పుడు అంటు కడిగి వచ్చాను, అందరూ అడుగుతారు మీరు అంటు కడగడం ఏంటని. నేను చెప్తాను ఎవరైనా కడగొచ్చు, అంతే. అక్కడితో ఎండ్ అయిపోయింది మ్యాటర్. అంటే దాని పట్ల నాకేం నెగిటివ్ భావన లేదు. ఎందుకంటే అంట్లకు జెండర్ లేదు కదా. నటిస్తాను, అద్భుతంగా నటిస్తాను. నేను ఉత్తా నటిస్తాను. ఇప్పుడు చిరంజీవి ఠాగూర్లో ఆవేదన వ్యక్తం చేశారు లాస్ట్లో. ఉత్తే యాక్టింగ్ కాదు. కంట్రోల్ కాదు అసలు. కంట్రోల్ ఏది చేసుకోదు. కంట్రోల్ చేసుకుంటే జీవితం దుర్భరం అవుతుంది. అది తిరిగి దాడి చేస్తుంది. అర్థం చేసుకో, కంట్రోల్ కాదు. ఆకలిని కంట్రోల్ చేసుకోకు. ఈరోజు ఆహారం లేదని అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే మనసు ప్రశాంతం. కంట్రోల్ చేసుకుంటే మైండ్ అనేది ఇట్లా మెల్లగా టైట్ అవుతుంది. ఇట్లా ఏదో ఆ స్ప్రింగ్ ఓపెన్ అయితే ఆ గోడ గుద్దుతుంది. నేను తీసుకుపోయి గుద్దుతుంది, 100 మందిని కొడుతూ పోయినాం. ఇప్పుడు మాకు ఒక మంచి సాంగ్ కావాలి అంటే ఇంత డిస్కషన్ తర్వాత ఒక మ్యూజిక్ వింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. తెలుసా పాటిది? ఇట్లా పాడేది. నాకు ఈ మధ్య బాగా నచ్చిన పాట అంటే ఎన్నోసార్లు పాడు. కడలల్లె వేచె కనులే విన్నారా పాట? కాలాలు నేను వినలేదు అది. ఇప్పుడు నేను ఎక్కడుందంటే నా పాటలు నేనే కట్టుకొని పాడుకుంటున్నాను. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా ఉందనుకో, చిన్న చిన్న ఇప్పుడు రెహమాన్ కడతాడు, చిన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం ఎక్కువ హార్డ్ వర్క్ లేదు. అదే ఇప్పుడు ఇలా
కోలాహలం ప్రతిశనం. ఇట్లా చిన్న చిన్నగా. ఇప్పుడు నేను ఒక పాట కడతా చూడు. దీని తర్వాత సాహిత్యం పాడుకుందాం ఇప్పటికిప్పుడే. ఇప్పుడు ఇది వచ్చిందమ్మా. నాలోనే నువ్వున్నా నీలోనే నేనున్నా మనస్సు ఊగిలేలే. ఇట్లా. సో ఐఎమ్ కంపోజింగ్ మై ఓన్ సాంగ్స్. అంటే మీరు నెక్స్ట్ మీరు మిమ్మల్ని అంటే లైక్ యూట్యూబ్లో ఇవన్నీ పోస్ట్ చేస్తుంటారు, లైక్ సింగింగ్ కానీ షూట్ చేయడము, మూవీ తీస్తున్నారు. నెక్స్ట్ నేను తీసే సినిమాలు అంటే అవి ఈ ఇప్పుడు తీస్తున్న సినిమాలు లాంటివి కాదు. అంటే నా దగ్గర ఏముందో అది గుర్తించి అక్కడనే సినిమా తీస్తున్నా. అంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాడు బిర్యానీ వండుతాడు, ఏమి లేని చింతకాయ పచ్చడి దంచుతాను. కానీ రెండు భోజనాలే కదా. అట్లా ఇప్పుడు ఒక 9 మంది ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉన్నారనుకో, ఒక 1.5 hour కాన్వర్జేషన్ సినిమా ఎంగేజింగ్ ఉందా లేదా పాయింట్ అంతే. చూసేవాడు సమయం మర్చిపోవడం మాత్రమే మనం చేయవలసింది. ఏం చేస్తే టైం మర్చిపోబడుతుంది. ఇప్పుడు ఇది మంచి ఇంటర్వ్యూ కాదు ఎట్లా తెలుస్తుంది? వినేవాడు మర్చిపోతే సమయాన్ని ఇది మంచి ఇంటర్వ్యూ అంతే. ఎవరితో ఉంటే ఎవడు మంచి స్నేహితుడు, ఎవరితో ఉంటే సమయం మర్చిపోతాం వాడు మంచి స్నేహితుడు. దట్స్ ఆల్. సో లాస్ట్కి ఒక ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. ఎస్ గో హెడ్. Any one philosopher? Any one philosopher name you like the most? Oh, there are many. At least one top. Friedrich Nietzsche. Okay. So modern society lo change అవ్వాలి అంటే ఏమి అవ్వాలి? నువ్వు మారాలి. Okay. టీచింగ్స్ ఆఫ్ ఫిలాసఫీలో లైక్ మీకు అత్యంత నచ్చింది ఏంటి? ఫిలాసఫీ ఒక గ్రేట్ ఫిలాసఫర్ చెప్పాడు, ఒకవేళ భగవంతుడిని నమ్మితే భగవంతుడు నీకు దారిని మాత్రమే ఇస్తాడు, నడవాల్సింది నువ్వే అన్నాడు. ఐ లైక్ ఇట్. ఇండియన్ ఫిలాసఫర్స్లో మీకు నచ్చిన వ్యక్తి? చాలామంది ఉన్నారు. అంటే అట్లా ఒక్కరిని ఎట్లా చెప్తాం? ఓకే. ఫర్ సే ఎగ్జాంపుల్ వైడ్ స్పెక్ట్రమ్ని టచ్ చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా రమణ మహర్షిది ఫిలాసఫీ కాదు, కృష్ణమూర్తిది ఫిలాసఫీ అనడానికి వీల్లేదు, అందుకే నేను వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో సక్సెస్ ఆర్ ఫెయిలియర్ ఏది మీరు? అసలు ఆ రెండు లేవు. లేవు, ఆ రెండు లేని లేవు. నిరంతరం సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది. మనం రికార్డ్ చేస్తుంటే కెమెరా అయిపోయింది, ఫెయిల్యూర్ అది అనుకుంటే పెద్ద ఫెయిల్యూర్ కాదు. ఈరోజు అంత అన్నం మానేసి అసలు ఏమనుకుంటే అట్లా మ్యారీడ్ లైఫ్ అన్మ్యారీడ్ లైఫ్ అట్లా ఏమి ఉండదు, లైఫ్ ఉంటుంది. ఓకే. సో హౌ యూ విల్ హ్యాండిల్ యువర్ ఎమోషన్స్? ఐ డోంట్ హ్యాండిల్, ఐ అండర్స్టూడ్ వాట్ ఎమోషన్ ఇస్. అన్బేక్డ్ థాటే ఎమోషన్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పటివరకు మీ లైఫ్? అలాంటివి ఏమి లేవు. నేను ఏ ఛాలెంజ్లు పెట్టుకోలేదు, ఓకే. అసలు ఏ ఛాలెంజెస్ లేవు. అటు ఆ మైండే పోయింది. అంటే మీకు ఏదైనా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నా. సరే, సాడ్ ఇచ్చిన మూమెంట్ అట్లా ఏం లేవు. ఓకే. యాంగ్రీగా ఉన్న మూమెంట్ నేను నటిస్తాను, చెప్పాను కదా. ఊరికే డ్రామాలు ఆడతా, మనుషులతో ఉన్నాం కాబట్టి తప్పదు కదా. ఓకే.
సో కన్వే చేయడానికి కొన్నిసార్లు వాయిస్ రేజ్ చేయడము, కొన్నిసార్లు తలుపేసుకుని ఊరికే లోపల ఆడుకోవడము, ఊరికే నటించాలి అట్లా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అనేది కనెక్ట్ అవుతారు. అట్లా మీకు ఎవరైనా? మనిషే దేవుడు. ఇక్కడ దేవుని సృష్టించింది మనిషి. నిజమైన దైవం వేరే ఉంది, దానికి రూపం ఏమో నిరాకారం. అది ఏదని అనుకో, నీ ఇష్టం. టెంపుల్స్ లో మీకు ఎంతో వెళ్ళగానే అట్లే ఉండదు. నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా నా స్థితి మారదు. కానీ ఐ అడ్మైర్. మీరు చెప్పాను ఇప్పుడు బృహదేశ్వర ఆలయం ఉంది, లేకపోతే విష్ణు కంచి, శివ కంచి. ప్రపంచంలో అయితే బోల్డ్ అంత ఉంది. ఇప్పుడు నీ పర్పస్ పాడ్కాస్ట్ మంచిగా చేయడం, నా పర్పస్ ఏదో పాడ్కాస్ట్. అదర్వైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అంతే. హార్మనీ ఈజ్ ద పర్పస్. ఈ మూమెంట్లో ఇది లైఫ్ చేంజ్ చేసింది అని అనిపించింది. మీరు అన్నారు 2009. అదే ఆ టైంలో మేలుకొల్పు అంతే, ఏది మారలే. ఇంతకుముందే మీరు వచ్చే కంటే ముందు ఒక చిన్న స్టేట్మెంట్, ఒక ఫేమస్ జన్ ప్రావర్బ్ అది. బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వాటర్ చాప్ వెజిటబుల్స్, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వాటర్ చాప్ వెజిటబుల్స్. అయిపోయింది స్టేట్మెంట్. దాని అర్థం ఏంది? ఎవరో అడిగారు జ్ఞానోదయం పొందిన తర్వాత మీ జీవితం మారిపోయిందంటే చాలా మారిపోయిందిగా. అంటే ఏం మారిందంటే, జ్ఞానోదయానికి ముందు నేను నీళ్లు తెచ్చేవాడిని, కూరగాయలు కోసేవాడిని. జ్ఞానోదయం అయిన తర్వాత నీళ్లు తెస్తున్నాను, కూరగాయలు కోస్తున్నాను. అంటే ఏం మారిందంటే నా వైఖరి మారిందండి అని. ఒకప్పుడు నా కర్మ కోసం, నా కర్మ బాగాలేక నేను కూరగాయలు తరుగుతుంది. ఇప్పుడు కూరగాయలు తరగడంలో ఒక అద్భుతమైన మెడిటేటివ్నెస్ ఉంది. అది మారింది. చాకు మారలే, టమాటా మారలే, కిచెన్ మారలే, నేను మారాను. ఈ బంధాల గురించి మీ ఒపీనియన్? అవగాహన లేదు. ఏ బంధం అనేది బంధం ఏమి ఉండదు. మనకి ఎక్స్పెక్టేషన్ వల్ల, అవసరాల వల్ల మనం బంధాలు ఏర్పరచుకుంటాం. సో నీకు నిజంగా జీవిత మూలం తెలిస్తే నీ విషయాన్ని అడ్రస్ చేయడమే ఉంటుంది, బంధం ఏమి ఉండదు. సో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి యాక్చువల్లీ. ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ చెప్పిన మాట ఏంటంటే, ఏమంటే మీరు బర్రెలు ఉన్నాయా మీకు అని అడిగాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పిన మాట, అంటే ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా, అంటే కొంచెం చిలిపిదనం ఉందిలే ఇందులో. వెన్ దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ అవైలబుల్, ఐ డోంట్ హ్యావ్ టు బై ద కవ్ అన్నాడు ఆయన. మీకు బర్రెలు ఉన్నాయంటే పాలు దొరుకుతున్నప్పుడు నేను బర్రె కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇది ఇంతే చెప్పాలి. ఆ తర్వాత మిగతా అది మీరు అర్థం చేసుకోండి. ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా. అది ఇప్పుడు పుస్తకాలు అవైలబుల్ ఉన్నప్పుడు నువ్వు లైబ్రరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆహారం ఊరంతా సత్రమే అయితే నీకు కిచెన్ అక్కర్లేదు. చుట్టుపక్కల ఎవరు నేను జడ్జి అయిపోతే నువ్వు తయారవ్వాల్సిన అవసరం లేదు. చేసుకోండి, అది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమైనా చేసుకోండి. దాని పట్ల నా వైఖరి ఏమిటనేది ఇంపార్టెంట్. నేనెవరిని నియంత్రించడానికి అవ్వచ్చు. నాన్ సీరియస్గానే విషయాన్ని చెప్పడానికి మాట ఉపయోగిస్తా. ఐ హ్యావ్ ఏముండదు అసలు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమైనా అనుకోని. ఇప్పుడు నన్ను ఫ్రాడ్ అనుకున్నాడు అనుకో, అనుకోని. దానికి నేను ఎట్లా బాధ్యుడిని? ఇప్పుడు కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్ అని ఒకడు అన్నాడు. కమల్ హాసన్ కాదు, సూర్య గ్రేట్ యాక్టర్ అని. ఇద్దరి వాళ్ళ ఒపీనియన్సే కదా. సో ఇప్పుడు ఎవరు ఏమైనా అనొచ్చు నా గురించి, ఎవరు ఏమైనా అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఆ స్వేచ్ఛ కంప్లీట్ ఉంది వాళ్ళకి. నా గురించి దుష్ప్రచారము చేసుకోవచ్చు, ఏమైనా చేసుకొని. అంటే నేను కోల్పోయేది ఏం లేదు. అంటే నేను తిరిగి రోడ్డు మీద నా జీవితాన్ని ప్రారంభించడానికి ఏమైంది బెట, రోడ్డు మీద జీవితం ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నేను మానసికంగా ఏది సొంతం చేసుకోవాలి అని మాత్రం చెప్పాలనుకున్నాను. అంటే మీకు ఆ గొప్ప ఆలోచన మీరు అట్లా ఆలోచిస్తుంది. లేదంటే చాలా మంది ఫీల్ అవుతారు, ఒక మాట అనగానే ఏడవడము, బాధపడడం. అంటే ఆ వ్యక్తి విషయాలు నాలుగు మనసులో ఏం లేవు. అంటే ఎవరిష్టం వాళ్ళది. అంటే మీరు యూ వాంట్ టు బి ఏ మోటివేటర్? అసలు ఐ డోంట్ వాంట్ టు బి ఎనీథింగ్. ఐఎమ్ ఆల్రెడీ యూట్యూబ్కి వచ్చారు కాబట్టి నేను ఊరికే చెప్తున్నా. పిట్ట కూస్తుంది, ఎవరిని మోటివేట్ చేస్తుంది? నా పని పిట్టగూడెం లాంటిదే. మీరు వింటే వినండి, లేదంటే అబ్సల్యూట్లీ. ఎవ్వరు విన్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నేను ఏం చేయాలనుకున్నాను అది పరిపూర్ణ శ్రద్ధతో అటెంప్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు నేను పార్క్లో పూల చెట్లు నాటుతున్నా, ఎవరు చూస్తారని నాటడం లేదు, నాకు ఇష్టం కనుక నాటుతున్నా. అంటే ఏ బంధం లేదు. మళ్ళీ ఆ కండిషన్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, మీరు అప్లోడ్ చేసినా ఓకే, చేయకపోయి అంటే అంత లిబరేషన్ ఉంది. నేను మళ్ళీ ఎప్పుడు మీకు ఫోన్ చేసి అడగడం ఉండదు. ఎందుకంటే నా స్వేచ్ఛ నుంచి నేను పని చేస్తున్నా. మీ స్వేచ్ఛలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీరు చేస్తారు. ఫైనల్లీ అల్టిమేట్లీ బీ పీస్.
అంతేనా? అంతే. ఐ ఆమ్ పీస్. యువర్ పీస్. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఇంకా అదే లైక్ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, బట్ విల్ కంటిన్యూ. మనం అది మాట్లాడుకుందాం. మనం మళ్ళీ continue ఒక పరంపర చేద్దాం. బాగుంటుంది. దానివల్ల జనాలకు ఉపయోగపడదు కానీ మన ఇద్దరికి ఉపయోగపడుతుంది. మనం చేస్తున్నది ఉద్యోగం అయితే ఒకలాగా, మనం చేస్తున్నది అసలు జీవిత మూలాన్ని అన్వేషించడంలో భాగంగా చేసామనుకో, ఇట్ వాజ్ రియల్లీ ఎన్లైటనింగ్. అంటే స్వామి కార్యము స్వకార్యం రెండు పూర్తయితే వీడియో కోసం అయినా ఇవ్వకుండా కానీ అది నిజమైన. ఇప్పుడు నీకు తెలుసో తెలీదో, చాలామంది పాడ్కాస్టర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్పాను నెక్స్ట్ టైం కెమెరాలు లేకుండా రా. చాలామంది నా దగ్గరకు వచ్చి ఊరికే కాసేపు హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఊరికే పాటలు పాడుకొని వెళ్ళిపోతారు. అది దిస్ ఈజ్ రియల్. బికాస్ ఇక్కడ మనం ఏదో చేయాలి, మనం ఉన్నామని ప్రపంచానికి చెప్పడానికి అది కాదు. నువ్వు గట్టు మీద పడి ప్రశాంతంగా జీవిస్తే అది చాలు. మనం ఒకరినొకరు గుర్తించుకొని దండలేసుకోక్కర్లే. నువ్వు ఉన్న చోట హాయిగా ఉండు, నేను ఉన్న చోట హాయిగా ఉంటా. అది నిజమైనటువంటి జీవన విధానం. అంటే నేను చూసిన దాంట్లో మోర్ ఆఫ్ టెక్నికల్గా ఉండే పీపుల్ కన్నా ఆర్టిస్ట్లకి పీస్గా ఉండడమే ఎక్కువ ఇష్టం. ఆల్మోస్ట్ 95%. మీరు ఫైనలీ పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? మిమ్మల్ని నిరంతర చెప్పాను కదా, అదొక అంటే టీచర్ దగ్గర అదే ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళి నేను అక్కడి నుంచి నా అంటే మధ్యలో డ్రాప్ అవుట్. ఎక్కడ? జేఎన్టీయూ. జేఎన్టీయూలోనే. నైస్. ఓకే. ఏ బ్యాచ్, ఏ ఇయర్ బ్యాచ్? నాకు గుర్తులేదు. బట్ మీరు డిస్కంటిన్యూ అయ్యారా? కంప్లీట్ చేయలేదు. ఓకే. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంటా? ఓకే. అంటే మా కానీ వాటితో అంతే అనుకోవచ్చు. అంటే అది ఊరికే భాష వరకు. ఓకే. జేఎన్టీయూ పెయింటింగ్ తెలుసు, అదే నాకు తెలియదు. లేకపోతే ఇంత పెయింటింగ్స్ నార్మల్ పీపుల్ అది నాకు ఇష్టము. నేను నా జీవితంలో అనంతమైన ఆర్ట్ని వేస్తాను. రీజన్ తెలుసుకోవచ్చా ఎందుకు ఊరికే చేస్తారు? తీసుకుని నాకు కొన్ని అంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నచ్చలేదా? అంటే అందరు చెప్పింది ఏమిటంటే కోర్స్ ఉంటే నీకు సర్టిఫికేట్ ఉంటే సెటిల్ అవుతావు. అసలు సెటిల్ అవ్వడం అంటే ఏందనే ప్రశ్న తెలిస్తే నేను అప్పుడు సఫర్ అవుతున్నా. సో జస్ట్ డబ్బు ఉన్నంత మాత్రం ఆర్థికంగా సెటిల్ అవ్వడం, మరి మైండ్ సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు చాలా కోట్లు ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉండి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఏసీలు గీసీలు మంచి బెడ్రూమ్లు ఉండి మొహాలు మార్చుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏమున్నా లేకున్నా అసలు బాగుండాలంటే ఏం కావాలి? అసలు ఆ అవగాహన కోసం తిరిగాను. నాకు దొరికింది. అంటే ఈ జీవితంలో ఏది సాధించబడాలో అది అకారణంగా సాధించబడ్డది. దానివల్ల వేరే వాళ్ళకు ఉపయోగం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అందుకే నా డిస్క్లైమర్ ఉంటుంది, నా అనుభవం ఎవరికి ఉపయోగపడదని. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు, ఎవరికి ఉపయోగపడదని ఎట్లా అంటారండి? నేను అన్న స్టేట్మెంట్ మీకు అర్థం కాలే. నా అనుభవం ఉపయోగపడదన్నాను కానీ మీరు ఉపయోగించుకోవద్దన్నా. చెట్టు ఉంది, అది కాయ తెచ్చి పెడుతుంది అక్కడ. ఉపయోగించుకో నీ ఇష్టం. అది దాంతో పచ్చడి పెట్టుకుంటావా, మామిడి ఒరుగు పెట్టుకుంటావా, లేకపోతే దాన్ని తీసి ఒక కుక్కను కొడతావా? సందర్భం చెప్తుంది ఏం చేయాలని.